వెల్కమ్ టు రాజనీతి. దేశంలో పెరిగిపోతున్న హిందీ ఆధిపత్యం మీద గత కొంతకాలంగా చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా ఈ హిందీని రుద్దే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన నూతన విద్యా విధానం కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో అందులో త్రిభాషా విధానం అని ఒకటి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇది గొడవకు ఆజ్యం పోస్తూ ఉంది. ఇందులో ప్రతి విద్యార్థి తన మాతృభాష, ఇంగ్లీషు, హిందీ ఈ మూడు తప్పనిసరిగా నేర్చుకోవాలి. దీని మీదే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఒక లేఖ కూడా రాశారు భారతీయులను ఉద్దేశించి, భారతీయులు అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజలను ఉద్దేశించి లేఖ రాశాడు. ఈ హిందీ అనే భాష దేశంలో వివిధ రాష్ట్రాల భాషలను ఎలా కబళించి వేస్తుంది అని చెప్పి ఆయన సవివరంగా రాశారు. 19 భాషలను హిందీ మింగేసిందని, భోజ్పురి, మైథిలి, గద్వాలి, ఇట్లా బీహార్, యూపీల్లో ఉండే భాషలు, అవధి ఇలాంటి భాషలన్నింటిని కూడా హిందీ మాయం చేసింది అని రాసుకొచ్చారు ఆయన. యాక్చువల్గా ఒకప్పుడు బీహార్లో భోజ్పురి, మైథిలి భాషలు ఉండేవి, హిందీ మింగేసింది వాటిని. అలాగే యూపీలో కొన్ని ప్రాంతాల్లో కూడా హిందీ మింగేసింది. హిందీ ప్రాబల్యాన్ని అడ్డుకోకపోతే ఈ ప్రమాదం అన్ని రాష్ట్రాలకే వస్తుంది, అన్ని రాష్ట్రాల వాళ్ళ మాతృభాషలను మర్చిపోవాల్సిన ప్రమాదం వస్తుందని చెప్పి ఆయన లేఖ రాశారు. అయితే ఈ హిందీ వివాదం ఇప్పుడుది కాదండి, ఇది ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 10 ఏళ్లకే మొదలైంది. నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే దీని మీద హిందీ ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ అయింది. అఖిల భారత హిందీ ప్రచార సభ అని ఒకటి స్టార్ట్ చేశారు. 60ల్లో ఈ హిందీని బలవంతంగా రుద్దే దాని మీద తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకించింది. యాక్చువల్గా అసలు ఉత్తరాది కల్చర్ వేరు, దక్షిణాది కల్చర్ వేరు. దక్షిణాది ప్రజలది ద్రవిడ సంస్కృతి, ఉత్తరాది వాళ్ళది ఆర్య సంస్కృతి. ఈ భాషలు కూడా ఉత్తరాది భాషలతో ఏమాత్రం సంబంధం లేని భాషలు ఇవి. తెలుగు కావచ్చు, కన్నడ, తమిళ, మలయాళం, వీటికి ఏమాత్రం ఉత్తరాది భాషలతో లింక్ లేదు. సో ఈ హిందీ ఇంప్లిమెంటేషన్ మీద 60స్లోనే తమిళనాడులో పెద్ద ఎత్తున హిందీ వ్యతిరేక ఉద్యమం జరిగింది. మీరు బలవంతంగా ఇంప్లిమెంట్ చేస్తే మేము ఈ దేశం నుంచి విడిపోవడానికి కూడా సిద్ధం అవుతామని ఆ రోజుల్లో తమిళనాడు నాయకులు హెచ్చరించారు. ఆ హెచ్చరికలకు భయపడి రుద్దే కార్యక్రమాన్ని ఆపేశారు. ఆ తర్వాత కూడా అడపదడప ఈ హిందీ వాదనలు వినపడతా ఉండే ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్ నుంచి ఎన్నికైన ఎంపీల నుంచి, నాయకుల నుంచి. ములాయం సింగ్ యాదవ్ అయితే చాలా అసలు ఇంగ్లీష్ని రూపుమాపి ఇంగ్లీష్ ప్లేస్లో హిందీని పెట్టాలని చెప్పి వాదించేవాడు బలంగా. ఆయన నేషనల్ ఫ్రంట్లు, యునైటెడ్ ఫ్రంట్లు, యూపీఏలు అధికారంలో ఉన్నప్పుడు ములాయం సింగ్ ఇలాంటి వాదనలు వినిపిస్తూ ఉండేవాడు. ఇప్పుడు బీజేపీ తేనె తొట్టును కదుపుతుంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ, అమిత్ షాలు వీళ్ళిద్దరూ కూడా హిందీ విషయంలో ఎందుకో చాలా పంతంగా, పట్టుదలగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. యాక్చువల్గా హిందీ జాతీయ భాష కాదు, ఈ దేశానికి, ఈ జాతికి భాష కాదు. అది కేవలం ఒక అధికారిక భాష అంతే. ఇక్కడ త్రిభాష పథకంలో భాగంగా హిందీ నేర్చుకోవాలని చెప్పేవాళ్ళు ఏదో ఒక భాష నేర్చుకోమని చెప్పొచ్చు కదా. ఈ దేశంలో చాలా ప్రాంతీయ భాషలు ఉన్నాయి. హిందీ తర్వాత ఎక్కువగా మాట్లాడే తమిళ్ ఉంది, తెలుగు ఉంది, బెంగాలీ ఉంది. మూడో భాషగా ఇప్పుడు సపోజ్ ఒక తెలుగు విద్యార్థి తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఎందుకు నేర్చుకోవాలి? తమిళ్ నేర్చుకోవచ్చు, పొరుగు రాష్ట్రంలో ఉన్న తమిళ భాష నేర్చుకోవచ్చు, లేదంటే బెంగాలీ నేర్చుకోవచ్చు. ఆప్షన్ ఇవ్వాల్సింది. అలా ఆప్షన్ ఇవ్వకుండా హిందీని బలవంతంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాన్నే స్టాలిన్ వ్యతిరేకిస్తున్నాడు. పైగా ఇంగ్లీష్ వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, లేదంటే దేశ విదేశాల్లో ఎక్కడికి వెళ్ళైనా బతకొచ్చు. దీని మూలంగా పెద్ద ఉపయోగం ఏం లేదు. ఇప్పుడు స్టాలిన్ దీని మీద ఫైట్ చేస్తున్నాడు. ఫైట్ చేస్తూ ఇది ఒక్కటే కాకుండా ఆయన చాలా అంశాలు వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు ఎలా అభివృద్ధి చెందినాయి, దక్షిణాది రాష్ట్రాలు ఎంత డిసిప్లిన్తో కుటుంబ నియంత్రణ పాటించినాయి, దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది, వీటన్నిటి మీద కూడా చర్చ పెడుతున్నారు. వాస్తవం మాట్లాడుకోవాలంటే ప్రగతి సాధనలో, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాకముందు కూడా ప్రగతి సాధనలో, అక్షరాస్యత విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఎంతో ముందుంటే ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కడో వెనకబడి ఉన్నాయి. అలాంటి రాష్ట్రాల భాషను తీసుకొచ్చి దక్షిణాది రాష్ట్రాల మీద రుద్దాలనుకుంటే అది దేశ సమగ్రతను దెబ్బతీస్తుంది. ఇక జనాభాని కంట్రోల్ చేయటం విషయంలో ఉత్తరాది కంప్లీట్గా ఫెయిల్ అయింది. దక్షిణాది చాలా క్రమశిక్షణతో జనాభాని కంట్రోల్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు అడ్డగోలుగా జనాభాను పెంచుకున్నాయి. దాని ఎఫెక్ట్ ఇప్పుడు లోక్సభ నియోజకవర్గాల మీద పడుతుంది, పునర్విభజన మీద పడుతుంది. ఇది కూడా వివాదంగా మారింది. దీని మీద చర్చించడానికి స్టాలిన్ గారు 7 రాష్ట్రాల సీఎంలకు ఉత్తరాలు రాశారు. మరి వీళ్ళందరూ హాజరవుతారో లేదో తెలియదు, కానీ ఆయన అయితే ఒక సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సొంత రాష్ట్రం తమిళనాడులో అన్ని పార్టీలతో ఒక అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. హిందీకి వ్యతిరేకంగా పోరాడాలని వాళ్ళంతా తీర్మానం చేసుకున్నారు.
ఇప్పుడు రేపు రాబోయే నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన జరిగిందంటే చాలా డిసిప్లిన్డ్గా జనాభాని కంట్రోల్ చేసిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. అడ్డగోలుగా జనాభా పెంచుకున్న ఉత్తరాది రాష్ట్రాలకు లాభం కలుగుతుంది. 543 సీట్లకి ఇప్పుడున్న 543 సీట్లకే పరిమితం చేసి జనాభా ప్రాతిపదికనే విభజన చేస్తే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో 129 సీట్లు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ వీటిలో 129 లోక్సభ సీట్లు ఉన్నాయి. అవి 103కు తగ్గిపోతాయి. అంటే 26 సీట్లు తగ్గుతాయి. ఒకవేళ 888 సంఖ్య గనక పెంచితే, ఇక్కడ 888 అని ఎందుకు చెప్తున్నా అంటే నూతన పార్లమెంటు భవనం నిర్మించారు కదా నరేంద్ర మోడీ గారు, దానిలో 888 మంది కూర్చునేందుకు వీలుగా నిర్మించారు దాన్ని. సో 888కి పెంచారు అనుకుందాం. అప్పుడు ఎలా ఉంటుందంటే అప్పుడు కూడా జనాభా ప్రాతిపదికన పెంచితే ఇప్పుడు 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్కి 134 లోక్సభ సీట్లు అవుతాయి. దాదాపు 3 వంతులు పెరుగుతాయి. ఇప్పుడు 40 సీట్లు ఉన్న బీహార్కు 68 సీట్లు అవుతాయి. అంటే 28 సీట్లు పెరుగుతాయి. అదే 42 సీట్లు ఉన్న బెంగాల్కు 63 సీట్లు అవుతాయి. అంటే 21 పెరుగుతాయి. 40 సీట్లు ఉన్న బీహార్కి 28 పెరిగితే 42 సీట్లు ఉన్న బెంగాల్కు 21 సీట్లే పెరుగుతాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు 25 మంది లోక్సభ సభ్యులుంటే 38 అవుతాయి ఆంధ్రప్రదేశ్కు, అంటే 13 పెరుగుతాయి. అదే రాజస్థాన్కి తీసుకుంటే అక్కడ కూడా 25 మంది ఎంపీలే ఉన్నారు, 25 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. అది వాళ్ళ సంఖ్య 52కి పెరుగుతుంది. అంటే వాళ్ళకి డబల్ మీద ఇంకో 2 పెరుగుతాయి. అంటే 27 సీట్లు పెరుగుతాయి. మనకు 13 సీట్లు పెరుగుతాయి, వాళ్ళకి 27 సీట్లు పెరుగుతాయి. జనాభాని మనం కంట్రోల్ చేసుకున్నందుకు దక్కిన ప్రతిఫలం అన్నమాట ఇది. వాళ్ళేమో అడ్డగోలుగా విచ్చలవిడికి కనేశారు. దేశాభివృద్ధి గురించి కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుని కానీ పట్టించుకోకుండా విచ్చలవిడిగా కనేశారు. వీళ్ళేమో చాలా డిసిప్లిన్డ్గా ఒక్కరు లేదా ఇద్దరు అంట దక్షిణాది రాష్ట్రాలని కంట్రోల్ చేసుకున్నాయి. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. అంటే వాళ్ళకేమో లాభం, వాళ్ళకేమో నజరానాలు ఇస్తున్నారు, వీళ్ళకి నష్టం, వీళ్ళనేమో శిక్షిస్తున్నారు. దీనికి ఒకటే పరిష్కారం ఏంటంటే ఇప్పుడు 543 సీట్లలో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు ఉన్నాయో అదే రేషియోలో పెంచాలి. ఒకవేళ 543ని 800 చేయాలనుకుంటే ఈ 543లో ఆంధ్రప్రదేశ్ రేషియో ఎంత ఉందో ఆ 800లో కూడా ఆంధ్రప్రదేశ్ రేషియో అంతే ఉండాలి, యూపీ రేషియో అంతే ఉండాలి. అట్లా నిష్పత్తి ప్రకారం ఇప్పుడున్న సీట్ల నిష్పత్తి ప్రకారం పెంచితే అందరికీ న్యాయం జరుగుతుంది. ఇప్పటికే ఉత్తరాది ఆధిపత్యం పెరిగిపోయింది, దక్షిణాదిని పట్టించుకోవట్లా. 129 సీట్లు ఉన్నా కూడా దక్షిణాదిని పట్టించుకోవట్లా. ఇంకా సీట్లు తగ్గినాయి అంటే రేపు పొద్దున అసలు చూడరు. అందుకే స్టాలిన్ ఇప్పుడు గళం విప్పాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దాన్ని అందుకున్నాడు. మరి కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎలా స్పందిస్తారనేది చూడాలి. మేము కూటమిలో ఉన్నాం, మోడీ గారి డెసిషన్కి మేము ఎదురు చెప్పమంటే రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. గతంలో పవన్ కళ్యాణ్ చాలాసార్లు వీరావేశంతో ఉత్తరాది ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. ఆ తర్వాత ఆయన స్వరం మార్చుకున్నాడు, సనాతనవాదిగా మారాడు. ఉత్తరాది అహంకారం, దక్షిణాది అంటే చిన్న చూపు. ఆ ఉత్తరాది అహంకారం మీద నా పోరాటం. మేము భారతీయులం కాదా? మీరు ఒక్కరైనా భారతీయులు? మీ 10 మంది కలిస్తే మీదైనా భారతదేశం. ఇన్ని కోట్ల మంది దక్షిణ భారతీయులకి ఇది భారతదేశం కాదా? ఈ వివక్ష ఎందుకు? ఎందుకు 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 ఎందుకు? అలాగే మనకి కూర్చోబెట్టి ఉత్తరానికి ఉత్తర భారతానికి మనకి సంబంధం లేదన్నట్టుగా, దక్షిణాది వేరు ఉత్తరాది వేరు అని చెప్పి పిచ్చి ఐడియాలజీ కానీ ఇవన్నీ మనం కౌంటర్ చేయాల్సి ఉంది. ఆర్గ్యుమెంట్స్ త్రూ రేషనల్ ఆర్గ్యుమెంట్, త్రూ ప్రాపర్ లాజికల్ ఆర్గ్యుమెంట్స్ తోటి, బలమైన సాక్ష్యాధారాలతోటి. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తులందరికీ మీరు ఒక ప్లాట్ఫామ్ కావాలి. అది మనకి ఆంధ్ర రాష్ట్రం చాలా మంది ఉన్నారు. ఈ సీట్ల విషయంలోనే కాదు, కేంద్ర నిధుల విషయంలో కూడా ఈ జనాభా కంట్రోల్ చేసిన రాష్ట్రాలకే అన్యాయం జరుగుతూ ఉంది. జనాభాని బట్టి పథకాలు, నిధులు విడుదల చేస్తారు కాబట్టి ఆ విషయంలో కూడా వాళ్ళు లబ్ధి పొందుతుంటే ఇక్కడ నష్టం జరుగుతూ ఉంది. ఇక ఈ దేశానికి వచ్చే ఆదాయంలో కూడా అధిక భాగం దక్షిణాది నుంచే వస్తుంది. దేశ జీడిపిలో 35% దక్షిణాది 5 రాష్ట్రాల నుంచి వస్తుంది. అంటే 3వ వంతు ఆదాయం దక్షిణాది రాష్ట్రాల నుంచే వస్తుంది. మహారాష్ట్రను కూడా కలుపుకుంటే అది 48% అవుతుంది. అంటే దక్షిణాది రాష్ట్రాలు ప్లస్ మహారాష్ట్ర, ఈ 6 రాష్ట్రాలు కలిస్తే దేశ జీడిపిలో సగం జీడిపి ఈ 6 రాష్ట్రాల నుంచి వస్తుంది.
అంటే ఈ 6 రాష్ట్రాలు లేని భారతదేశ ఆర్థిక వ్యవస్థ పాకిస్తాన్ కంటే దారుణంగా ఉంటుంది. ఎప్పుడో 15 ఏళ్ల క్రితమే మోహన్ దాస్ పాయ్ గారు చెప్పారు. ఆయన పారిశ్రామికవేత్త, చార్టెడ్ అకౌంటెంటు. ఆయన దక్షిణాది వరకే వృద్ధి రేటు తీసుకుంటే అది సింగపూరు, ఆగ్నేయ ఆసియా దేశాలు, దక్షిణ కొరియా లాంటి దేశాలకు దాదాపు సమానంగా ఉంటుందని చెప్పారు ఆయన. సో ఇంత ప్రోగ్రెసివ్గా ఉన్న దక్షిణాది మీద ఈ హిందీ పేరుతోనో సీట్ల పెంపు పేరుతోనో ఆధిపత్యం చలాయించాలని చూస్తే అది దేశ సమగ్రతకి ముప్పుగా మారే ప్రమాదం ఉంది. జాతీయ స్థాయి నాయకులకి విశాలమైన దృక్పథం ఉండాలి. వాళ్ళు రాజనీతిజ్ఞతతో వ్యవహరించాలి. భారతదేశం లాంటి భిన్నమైన భాషలు, భిన్నమైన సంస్కృతులు ఉన్న దేశంలో కేవలం ఒక భాషనో లేకపోతే ఒక సంస్కృతినో మేము బలవంతంగా రుద్దుతామంటే అది అంతర్గత సంఘర్షణలకు దారితీస్తుంది. Like, share and subscribe to Rajaniti channel.